Repentance to suspend death. You need the Spirit of God to identify so that to uproot. అందుకనే డాక్టర్లు ఏం చేస్తారు, ముందు నాకు బాగాలేదంటే ముందు స్కాన్ చేస్తారు, మీకు తెలుసుకుంటారు, అప్పుడు దానికి మెడిసిన్ ఇస్తారు. అలాగే యూ నీడ్ టు హ్యావ్ ఎ విజన్, ఫైండ్ అవుట్ అండ్ దెన్ ప్లస్ ద జనరేషన్స్ యూ నీడ్ టు ఓవర్కమ్. అరే నాలో ఇది ఉంది, ఐ నీడ్ టు ఓవర్కమ్. I got this. Jealousy. You see that now? Jealous. It begins with family, sisters, brothers, relatives, friends. ఒక్కొక్కసారి వాళ్ళు ఎవరో తెలియదు, మనలాగా వాళ్ళ వ్యాపారం ఎదుగుతుంటే మనకు జలసీ వస్తుంది. మనలాగా వాళ్ళు కొలీగ్స్, యూ గెట్ జలసీ. దీన్ని ఓవర్కమ్ చేయాలా? దట్స్ నాట్ గుడ్. ఎందుకంటే జలసీ ఈజ్ యాజ్ క్రియల్ యాజ్ డెత్. యూ నీడ్ టు ఓవర్కమ్ దట్. దట్స్ వెరీ డేంజరస్. అందరిలో ఉంటుంది అది. యూ నీడ్ టు ప్రే అండ్ ఓవర్కమ్. సో ఐ వాంట్ టు గివ్ యూ దిస్ విజన్ రైట్ నౌ. యూ నీడ్ టు బ్రేక్ ఇట్ అండ్ కమ్ అవుట్. ఈ భూమి మీద సమృద్ధిగా ఉండాలా? దెన్ హ్యావ్ ఎ గ్లోరియస్ జర్నీ. అప్పుడు నీ ద్వారా అనేకులు బ్లెస్ అవుతారు. ఎందుకంటే యు ఆర్ ఎ లైట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ యు ఆర్ సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. నువ్వేమై ఉన్నావు? లోకానికి వెలుగు. నీ పరిధి ఎంత పెంచుకోవాలా? నాట్ జస్ట్ యువర్ ఫ్యామిలీ, హౌస్, నేషన్స్, సిటీస్. నీలో అది ఉందంట మా సామర్థ్యం. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. లైట్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకు? నీలో ఎవరున్నారు? ద క్రియేటర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సృష్టికర్త నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ. తండ్రి సృష్టించే అధికారం ఎవరికి ఇచ్చాడు? కుమారుడికి ఇచ్చాడు. కుమారుడు ఆజ్ఞాపిస్తే సృష్టిని ఎవరు చేశారు? పరిశుద్ధాత్ముడు. సో గాడ్ పుట్ ద క్రియేటర్, ద వర్కింగ్ క్రియేటెడ్ స్పిరిట్ ఇన్ యూ. అది పెట్టేసి కుమారుడిని నీకు ఇచ్చేశాడు. ఇదిగో నా వాక్యం, నా కుమారుడు. ద స్పిరిట్, కమ్ ఆన్, బ్లెస్ యువర్ సెల్ఫ్. యు సీ, లైట్ ఆఫ్ ద వరల్డ్. Light of the world. You need to focus on this. Light of the world. Somebody is becoming light of the world. Somebody is becoming salt of the earth. At least to whatever extent you are. How to suspend some death? కొన్ని మరణాలు మనం ఆపాలా? How to? I will tell you 3 things. జెజబేలు దాని పిల్లలకు ఒక శిక్ష వస్తుందంటే ఏంటంట? ఆ శిక్ష మరణం. దానికి ఏం కనెక్ట్ అయ్యింది? ఏ పాపం కనెక్ట్ అయ్యింది దానికి? సో యూ నీడ్ టు ఓవర్కమ్ దట్ ట్రబుల్స్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలకి ఇబ్బంది పెడుతుంది అది, ఏ విచారం. పిల్లల మీదకి మరణం వస్తుంది. యు సీ నౌ. చూద్దాం ఒకసారి, చదవండి. ప్రకటన 2:20-22. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనిచున్న యెజబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ నేను వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. ఎందుకు? దేవుడు ఇవ్వడు కదా. రిపెంటెన్స్ టైం ఇచ్చాడు. 10, 20, 30, 40 సంవత్సరాల టైం ఇచ్చాడు. హి హస్ గివెన్ యూ సమ్ టైం టు వర్క్ ఆన్ ఇట్. యు సీ, రిపెంటెన్స్ టైం. ఆ టైం దాటిపోతే ఏమొస్తుందంట? డెత్. సో చర్చ్, ఫోకస్. Come out of adultery and kill it. యోబు 20:15-26 చదువుదాం. యోబు గ్రంథం 20. మొదటిది, హౌ టు సస్పెండ్ డెత్, ఎలాగ మరణాన్ని ఆపాలా. మొదటిది, దేన్ని, ఏ శోధనను, దేని విషయమై పశ్చాత్తాపడడం వల్ల, దేని విషయం పశ్చాత్తాపడాలా? అడల్టరీ. ఇట్ బిగిన్స్ విత్ లస్ట్. ఇట్ బిగిన్స్ విత్ ఎ లుక్.
ఓకే, చూపుతో మొదలవుతుంది. జస్ట్ లుక్, దెన్ ఇట్ క్యారీస్ ఆన్. రైట్. యోబు 20:15. వారు ధనమును మింగివేసిరి కానీ ఇప్పుడు దానిని మరలా కక్కివేయదు. మనీ, అన్యాయం, ఎక్స్టార్షన్. ఇది ఇస్తేనే చేస్తా. ఎక్స్టార్షన్, అన్యాయం, మోసం, అబద్ధం. 26. వారి ధననిధులు అంధకార పూర్ణములగును, ఊదనక్కరలేని అగ్ని వారిని మింగివేయును. వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చి. నీ ఇంట్లో ఒక్కొక్కసారి నీ దురాశ వల్ల నీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనమాట. యువర్ కాన్షియస్నెస్ విల్ ట్రబుల్ యువర్ సన్, యువర్ డాటర్, యువర్ వైఫ్. యువర్ హౌస్ ఈజ్ ఎఫెక్టింగ్. నీకు దురాశ, యు సీ, ఇట్స్ ఎఫెక్టింగ్ యువర్ వైఫ్ అండ్ కిడ్స్. పాత నిబంధనలో మరణం, కొత్త నిబంధనలో బాధలు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా, రిపెంటెన్స్. ఈ రెండాటిని మీరు వేరుతో తీసివేసుకుందురు గాక. యు నీడ్ టు అప్రూవ్ దిస్ టు. ఐఎమ్ గివింగ్ ఎ విజన్. కీర్తనలు 101:5, థర్డ్ వన్, 101 Psalm verse 5. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. తమ పొరుగు వారిని, చాటును దూషించే వారిని సంహరించేదారు. డెత్ ఈజ్ కమింగ్. ఈ 3 ఆటలో చూస్తే మరణం వచ్చేస్తుంది. మొదటి దాంట్లో మరణం వస్తుంది, రెండవ దాంట్లో మరణం వస్తుంది, ఫైనాన్షియల్. మూడవ దాంట్లో చూస్తే స్లోలీ చాటును దూషించిన పబ్లిక్గా. చాటును దూషిస్తేనే ఎంత దారుణం అయితే పబ్లిక్గా దూషిస్తే ఇంకెంత దారుణం కదా. ఇఫ్ సీక్రెట్ బ్లాస్ఫమీ ఈజ్ సో బ్యాడ్, హౌ మచ్ మోర్ ఈజ్ పబ్లిక్ బ్లాస్ఫమీ. So God is taking, these are suspenders. These are death doors, sickness doors, oppression doors. These are doors. ఈరోజు సంఘములో వాళ్ళంతా ఈ శత్రువులకు తలుపులు మూసివేయుదురుగాక. మే యు స్టాప్ స్లాండర్. అక్క మీద, అన్న మీద, తమ్ముడి మీద, పొరుగోడి మీద నిందలు, దూషణ. యూ సీ దట్. మనకు తెలియదు, మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. అమ్మ ఏం తిట్టాను, ఫ్రీ అయిపోయినట్టు ఉంటుంది మైండ్. కానీ అది తర్వాత దానివల్ల ఎఫెక్ట్ చూడండి. ఇట్ ఈస్ కమింగ్ అన్ టు డెత్. ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయము అనండి. ఫియర్ ఆఫ్ డెత్ విల్ ట్రబుల్ యూ. కానీ మరణ భయం. చిల్డ్రన్ విల్ గెట్ సూసైడ్ స్పిరిట్స్, సూసైడ్ థాట్స్. దేనికోసం? ఉద్యోగం లేకపోతే సూసైడ్ థాట్స్, భయంతో సూసైడల్ థాట్స్. దే వాంట్ టు డై. చనిపోతేనే బాగుండు. వాళ్ళకి తెలియదు ఈ వేర్లు. యూనో, దీస్ ఆర్ ద మేజర్ కేసెస్. మేజర్ కేసులు అనండి. కొంతమందికి అవకాశాలు రావు, ద్వారాలు దొరకవు. దే డోంట్ గెట్ జాబ్స్, సంబంధాలు దొరకవు, డివోర్స్లు అయిపోతూ ఉంటాయి. ఒకటి పోతే ఒకటి. యు సీ, అడల్టరీ, స్లాండర్, అడల్టరీ, కరప్షన్ అండ్ స్లాండర్. దురాశ, ద్రవ్యము మీద దురాశ. మూడోది దూషణ. దాట్స్ వై ఒక్కొక్కసారి ప్రార్థన చేయాలా, అది కష్టం, చాలా కష్టం. కానీ దీనివల్ల చాలా ఆగిపోతాయంట. కొన్ని ద్వారాలు తెరవబడతాయండి. ఈరోజు మీకు అనేక ద్వారాలు తెరవబడతాయా. వెన్ యూ క్లోజ్ ఎ డోర్ ఫర్ ద డెవిల్, మెనీ థింగ్స్. మనకి ఇష్టం ఉండదు. వాళ్ళు మనల్ని తిట్టారు, దూషించారు, చేయాల్సిన అన్యాయం చేశారు. యూనో, yeah, there are some things, but in the New Testament it is tough, man. It is tough. I'm telling you, it is tough, but still. అందుకే మనం దేంతో నడుచుకోవాలంట? కనుచూపుతో కాదు, మనసుతో కాదు, హృదయంతో కాదు. దేంతో అంట? విశ్వాసముతో. విశ్వాసం అంటే ఏంటి? నా దేవుడు చెప్పాడు, ప్రభువా నా వల్ల కావట్లేదు, నువ్వు మార్చు. ప్రభువా నా వల్ల కావట్లేదు, క్షమించడము, రా నా దగ్గరికి. ప్రభువా, ఒక రకంగా చూస్తే దావీదు పాపాన్ని చాలా సులువుగా తీసేయచ్చు. ఎందుకంటే అది అసంభవం కదా, అది అసంభవం. దట్స్ ఇంపాసిబుల్. దాన్ని ఏం చేయాలి మనం? సరెండర్ అనండి. ప్రేయర్ ఈజ్ గాడ్స్ ఎబిలిటీ. అందరూ చెప్పండి, ప్రార్థన దేవుని సామర్థ్యము. మూడో భాగంకి వెళ్ళిపోదాం. మొదటి భాగం ఏం చెప్పాను నేను? మీరు మీ బలహీనతల్ని, శాపాలని ఇక్కడ విరగ్గొట్టి ఆశీర్వాదాలని మీలో, మీ పిల్లల్లో, మనవల్లో చూసుకొని వెళ్ళాలా. ఇది మీకు దర్శనము. ఎంతమందికి దర్శనం కలిగి ఉంటారు? విజన్.
టర్న్ కంప్లీట్లీ ద కర్స్ ఇంటూ బ్లెస్సింగ్ అండ్ దెన్ లీవ్ దిస్ ప్లానెట్. అబ్రహాం అలాగే వెళ్ళాడా లేదా? ఇస్సాక్ అలాగే వెళ్ళాడా లేదా? యాకోబు అలాగే వెళ్ళాడా లేదా? మన ముగ్గురు ఎగ్జాంపుల్స్, నువ్వు కూడా అలాగే వెళ్ళాలా. చూసావు కొన్ని శాపాలు, పడ్డావు, భయాలు అన్నీ వీక్నెస్ అయిపోయాయి. బట్ నౌ ఎ న్యూ విజన్ టుడే. ఈ కొత్త దర్శనము మిమ్మల్ని అధిగమించును గాక. మే యు బి పొసెస్డ్ విత్ దిస్ విజన్. బ్రేక్ ఇట్ అండ్ గో. ఎంతమందికి విరగొట్టి వెళ్ళాలనుకుంటున్నావు? మనీ ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ ఇట్ అండ్ గో, యూ కెన్ గో లైక్ దట్. మూడవది, మరణకరమైన సమస్యలు, మరణ ద్వారాన్ని ఆపేసి సమృద్ధి గల జీవ ద్వారాలు మీరు తెలుసుకొందురు గాక. I told you these things. Now the third section, focus on your promise. ఇవన్నీ ఏం చేస్తాయో తెలుసా? ఈ శాపాలు, ఈ ఇతరులు, మనకు కలిగిన వాళ్ళు, ఇంట్లో బయట అందరూ కలిపి ఏం చేస్తారో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన గురిని నుంచి తప్పిస్తారు. ఇందాక చెప్పాను కదా, నువ్వు లోకానికి వెలుగు, నీవు లోకానికి ఏమై ఉన్నావు? ఉప్పు. విజన్స్. అరే ఒకటి చూడండి, రైట్ నౌ in English, nobody can stop your blessings but you. Nobody can stop your blessings but you. నీ ఆశీర్వాదాలను ఎవరు ఆపలేరు, నువ్వు తప్ప. నా ఆశీర్వాదాలను ఎవరు ఆపలేరు, నేను తప్ప. ఇది తెలియాలి. చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారు, నీ మీద నిందేసేస్తారు, నీ ఉద్యోగం పోయేటట్టు చేస్తారు, నువ్వు జైలుకి వెళ్ళేటట్టు చేస్తారు. కరెక్టే, ఒక రకంగా వాళ్ళు చేశారు. కానీ నీవు నీ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటే అవన్నీ జయించి బయటకు వచ్చేసి ఆ వాక్యము నెరవేరి తీరతాదే. యు సీ దట్ ఇట్స్ ఆల్ డైవర్షన్స్. నోబడీ కెన్ స్టాప్ యూ. యోసేపుని ఎవరిని ఆపగలిగారా? నోబడీ. దావీదుని ఎవరిని ఆపగలిగారా? అబ్రహాంని ఎవరిని ఆపగలిగారా? నోబడీ. ఒకవేళ ఆపుకుంటే నువ్వే ఆపుకోవాలా. మొత్తం లోకం అంతా కలిపి నీ ఆశీర్వాదం నీకు రాకుండా లోకం అంతా ప్రయత్నించినా వాళ్ళు ఏం చేయలేరు. నువ్వు ఒకవేళ పక్కోడు తిడితే వాడిలా తిట్టాడని వాడిని శపించి వాడిని టార్గెట్గా పెట్టుకుంటే నీ పెద్ద గురిని నువ్వు బుడగ పేల్చినట్టు పేల్చేసుకోవచ్చు. ఎవరైనా చూసారా బుడగ పేలడం? ఊది 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 జీవితం ఉంటుంది అనుకుంటే పట్టం పోద్ది అనమాట. దావీదు అలాగే నాబోతుని ఒకరిని చంపడానికి వెళ్ళిపోతున్నాడు. 6 నెలలు కాశాను నేను, వాడి గొర్రెలు అన్నీ కాపాడితే, నేను రొట్టె కొంచెం, మా ఊళ్ళకి రొట్టె కొంచెం ద్రాక్షారసం పంపించమంటే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నేను చంపడానికి వెళ్ళిపోతుంటే వాళ్ళ ఆవిడ ముందు ఎదుర్కొంటా వచ్చి, అయ్యా వీడినెందుకు చంపుతావు, మూర్ఖుడు నా భర్త, నీకు వాగ్దానం ఉంది ఇజ్రాయెల్ రాజని, వీడు రక్తాపరాధం నీ మీద వేసుకుంటే ఎందుకు ఈ బాధ అని చెప్పి అతని వాగ్దానం కోసం తప్పిస్తుంది. అప్పుడు దావీదు తర్వాత ఏమవుతాడు, వాడు బతుకుతాడు, చచ్చిపో. అదే ఆయన దావీదుకి తర్వాత దావీదు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అంతమందికి తెలిసింది. డేవిడ్ మ్యారీస్ హిమ్. కానీ అదే దావీదు యూరియాని చంపుతుంటే ఆపేవాళ్ళు లేరు. దాని మూలంగా ఒక గురి వద్దకు వెళ్ళలేకపోయాడు. హి కుడ్ నాట్ ఫుల్ఫిల్ ఎ ప్రామిస్. కొన్ని యుద్ధాలు చేయలేకపోయాడు. ఎందుకు? యవ్వన బలం పోయింది. హీ లాస్ట్ హిస్ స్ట్రెంగ్త్. హీ లాస్ట్ హిస్ వెరీ లాంగ్ లైఫ్. హీ గాట్ లాంగ్ లైఫ్ బట్ హీ లాస్ట్ హిస్ వెరీ లాంగ్ లైఫ్. కొన్ని పోగొట్టుకున్నాడు. హీ కుడెంట్ బిల్డ్ హిస్ విజన్. తనకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, దర్శనాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. సొలొమోన్కి ఇచ్చేశాడు. రిపెంటెన్స్, సస్పెండ్ అండ్ ఓపెన్ దిస్ థింగ్స్. ఫోకస్ అనండి అందరూ. రిపెంట్ అండ్ ఫోకస్ అనండి. ఎప్పుడు ఆపలేరు నిన్ను. ఏదో ఆగిపోతున్నట్టు నీకు నష్టం అనుకుంటున్నావు, దట్స్ ఎ డైవర్షన్. దేన్ని చూసి డైవర్ట్ అవ్వక దేవుడు చెప్తాడు ఎలీషాకి, ఎలీషా నీకు ఇచ్చేస్తాడు దేవుడు ఇది, కానీ నువ్వు దీన్ని చూడగలిగితే. అందుకని అలా గురి ఉంచి చూస్తాడు. వితౌట్ డైవర్షన్ హీ గెట్స్ ఎ డబుల్ ఫోల్డ్. అందరూ ఆపుదామని చూస్తారు. అందరూ ఊరుకోండి, వెళ్ళొద్దంటే ఊరుకోండి. ఐఎమ్ ఎ ఫోకస్డ్ మ్యాన్. యెషయా 55:15 మూడోది రాసుకోండి. వాగ్దానం మీద కేంద్రీకరణ. ఫోకసింగ్ ఆన్ ద ప్రామిస్. ఫోకసింగ్ ఆన్ ద ప్రామిస్. బైబిల్లో ఏదైనా ఒక వాగ్దానం తీసుకుంటే అది నీది. దాని మీద నుంచి నేను డైవర్ట్ చేయడానికి వాడు రకరకాల పన్నాగాలు పన్నుతాడు. అది ఒక దైవజనుడు నీకు ప్రవచనం ద్వారా ఇచ్చాడా? వాట్ ఈస్ ఎ ప్రొఫెసీ? నీవు దేవుణ్ణి అడిగింది ఇస్తాను అని కన్ఫర్మేషనే.
వాట్ యు ఆర్ ఆస్కింగ్ గాడ్ విల్ గివ్ యూ సమ్ స్ట్రెంగ్త్. నీకు అది నెరవేరడానికి, నీకు డైవర్షన్ అవ్వకుండా అది తీసుకుని ముందు పరిగెట్టడానికి దేవుడు నీకు బలాన్ని ఇచ్చేది ప్రాఫెసీ. నీకు వాక్యము తెలిసి పరిశుద్ధాత్మని బలంగా పట్టుకుంటే యూ డోంట్ నీడ్, యూ విల్ గెట్ ఎ సెల్ఫ్ ప్రాఫెసీ. ఎవ్రీబడి ఈజ్ సెల్ఫ్ ప్రాఫెట్. ప్రతి ఒక్కళ్ళు ప్రవక్తే. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు ప్రవక్తే అనండి. ఎవ్రీబడి ఈజ్ ఎ ప్రాఫెట్. ఎందుకంటే అంత్య దినాల్లో దేవుడు ఆత్మని ఏం చేస్తాడంటే కొంచెం కొంచెం ఇస్తాడో కుమ్మరిచ్చేస్తాను అంటున్నాడా. నువ్వు ప్రవక్తవే కాదు, నీళ్ళు నీ కాళ్ళని కూడా ప్రవక్తలు అయ్యేటట్టు దేవుడు అభిషేకం వేస్తాడు. గాడ్ ఓల్డ్ టెస్టమెంట్ గ్రూప్స్ ఆఫ్ ప్రాఫిట్స్, గ్రూప్స్ ఆఫ్ హీలర్స్, గ్రూప్స్ మెన్ ఆఫ్ గాడ్. రాబో దినాల్లో ప్రాఫిట్ కాదు, హీలింగ్ కాదు, ప్రొఫెసీ కాదు, సేవ కాదు, దేవుని కుమారుల ప్రత్యక్షత వల్ల భూలోకం బ్లెస్ అవుతుందంట. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే యు ఆర్ మోర్ దాన్ ఎ ప్రాఫిట్, యు ఆర్ మోర్ దాన్ ఎ హీలర్, యు ఆర్ మోర్. ఈ 5 గిఫ్ట్లే, రైట్? యెషయా 55:11. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. ఓకే, దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు, ఇది నెరవేరి తీరుతుంది. ఎంతమంది నన్ను ఆపుదామనుకున్న, శాపాలు పెట్టి నన్ను చంపేద్దామనుకుని మళ్ళా వచ్చేస్తుంది. ఎందుకు మళ్ళా లెగుస్తావు? ఎందుకంటే వాగ్దానం వచ్చిన తర్వాత అది నెరవేరి తీరాల్సిందే. ఇట్ ఈస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ. ఒక్కసారి నీవు బైబిల్లో ఆ రోజు ఉదయకాల ధ్యానము మెసేజ్ని ఇది బాగుంది, ఇది నాకు కావాలని ప్రార్థిస్తే దేవుడు ఆమెన్ అన్నాడంటే, ఆయన ఆమెన్ అంటాడు, అది నీ జీవితంలో నెరవేర్చే బాధ్యత ఆయనదే. దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫెసీ. నీ భర్త కూడా ఆపలేడు, నీ భార్య కూడా ఆపలేదు ఆ వాగ్దానం. నోబడీ, నీ పిల్లలు, నీ బంధువులు, లోకమంతా కలిపి ఆపలేదు. దీన్ని డైవర్ట్ చేయడానికే సైతాన్ని అన్ని ఉపయోగిస్తాడు. ఫోకస్, కేంద్రీకరణ అనండి. అందుకే పౌలు అంటాడు, నేను ఎటు కేంద్రీకరిస్తున్నాను? గురి వద్దకే. గురి వద్దకు కిందికి పడిపోయి వెళ్ళట్లేదంట, పడిపోయి లేచి నడవట్లేదంట. ఏం చేస్తున్నాడంట? పరిగెడుతున్నాడు. హి వాస్ రన్నింగ్. సంబడీ విల్ రన్ ఫ్రమ్ టుడే. పక్కన చెప్పు, ఈ రోజు నుంచి నువ్వు పరిగెత్తుదుగాక అనండి. యా, ఎన్నన్నా అంటే ఏంటి? ఎన్ని బాధలు, కష్టాలు, ఇది నెరవేరి తీరతాది, నేను దీన్ని పట్టుకున్నాను. ప్రామిస్. నజరేయుడనే యేసయ్య నా బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాను. పరిపూర్ణ స్వస్థత. ఇదిగో మేము ఇరుక్కుపోయాం, ఇదిగో ఈ రోగాల్లో కూరుకుపోయాం, ఈ అప్పుల్లో, ఈ బాధల్లో, ఈ పాపాల్లో కూరుకుపోయామయ్యా. నేను చనిపోదాం అనుకుంటున్నాను. నో, యు డోంట్ నీడ్ టు డై. ప్రతి వ్యాధిని దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రతి పాపాన్ని తీసేసి ఈరోజు దేవుడు నిన్ను తెల్లటి హిమము మంచు వలె చేయబోతున్నాడు. యు ఆర్ హోలీ అండ్ రైచియస్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఇన్ జీసస్ మైటీ నేమ్, లార్డ్ హీల్, రివైవ్ యువర్ పీపుల్. నజరేయుడనే మనం ప్రార్థిస్తున్నాము. ఆమెన్.